హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆరెంజ్ జాబ్ ఇన్ఫర్మేషన్. ఈ రోజు వీడియోలో తెలంగాణ గణేష్ పర్మిషన్ 2024 అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గణేష్ మండపం పెట్టడానికి మరియు నిమజ్జనం చేయడానికి ఆన్లైన్ లో పర్మిషన్ ఎలా తీసుకోవాలి అండ్ అప్లికేషన్ ఎలా చేయాలనేది ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లాస్ట్ 3 to 4 years నుండి ఆన్లైన్ లోనే గణేష్ ఐడియల్ పర్మిషన్ అనేది ఉంది. అప్లికేషన్ లోకి వచ్చేసరికి అప్లికేషన్ మెయిన్ వెబ్సైట్ policeportal.tspolice.gov.in అనే వెబ్సైట్ ఇలా ఉంటుంది. ఈ లింక్ క్లిక్ చేస్తే మీకు వెబ్సైట్ లోకి వెళ్తుంది. ఈ లింక్ మీకు డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేశాను, అవసరమైతే చూడండి. ఈ అప్లికేషన్ అనేది మీరు మొబైల్లో కూడా చేసుకోవచ్చు. ఈ వీడియోని మీరు ఎండ్ వరకు చూసి మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి. ఇంకా లేటెస్ట్ అప్డేట్ కోసము సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ అప్లికేషన్ ప్రాసెస్ లో మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అప్లికేషన్ మెయిన్ వెబ్సైట్ లోకి వచ్చేసరికి గణేష్ పర్మిషన్ ఎలా అప్లై చేయాలనేది చెప్తాను. అప్లికేషన్ ఫర్ పోలీస్ క్లియరెన్స్ ఫర్ ఇన్స్టాలేషన్ ఆఫ్ గణేష్ ఐడియల్ అండ్ ప్రొసెషన్ 2024 అంటే మీరు గణేష్ మండపంలో మీరు గణేష్ ని పెట్టడానికి ప్లస్ గణేష్ విగ్రహాన్ని మీరు నిమజ్జనం చేయడానికి ఎలా అప్లై చేయాలనేది మనము చూద్దాము. అప్లికేషన్ ని ఫిల్ చేసిన తర్వాతకి మీకు కంప్యూటర్ బేస్డ్ అక్నాలెడ్జ్మెంట్ అనేది జనరేట్ అవుతుంది. ఈ అక్నాలెడ్జ్మెంట్ ని మీరు ఏ పోలీస్ స్టేషన్ కిందికి వస్తుంది అనేది తెలుసుకొని ఆ పోలీస్ స్టేషన్ లో మీరు సబ్మిట్ చేయాలి. ఫస్ట్ ఈ అప్లికేషన్ ని మీరు ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో అప్లికెంట్ డీటెయిల్స్ అనేది ఇక్కడ మనం మెన్షన్ చేయాలి. అప్లికెంట్ డీటెయిల్స్ లోకి వచ్చేసరికి అప్లికెంట్ నేమ్, అప్లికెంట్ కాంటాక్ట్ నెంబర్, ఈమెయిల్ ఐడి, అప్లికెంట్ అడ్రస్, అసోసియేషన్ నేమ్ లైక్ యూత్ గణేష్ అసోసియేషన్, అలా మీకు అంటూ ఏదైనా గణేష్ అసోసియేషన్ ఉంటే ఆ పేరుని మెన్షన్ చేయండి. నెక్స్ట్ ఇన్స్టాలేషన్ డీటెయిల్స్ అంటే మీరు ఎక్కడ పెట్టాలనుకుంటున్నారు వాటి డీటెయిల్స్. ఫస్ట్ వచ్చేసి గణేష్ ఐడియల్ ఇన్ఫర్మేషన్ అంటే విగ్రహం యొక్క డీటెయిల్స్. స్పెసిఫై లొకేషన్ ఎక్కడ పెట్టాలనుకుంటున్నారు, మీరు టెంపుల్లోనా లేకపోతే యూత్ అసోసియేషన్ బిల్డింగ్ లోనా ఎక్కడ పెట్టాలనుకుంటున్నారు అనేది మీరు ఇక్కడ మెన్షన్ చేయాలి. ఐడియల్ టైప్ మీరు మట్టి విగ్రహమా లేకపోతే ఇంకా వేరే విగ్రహమా అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ ఐడియల్ హైట్ అది ఫీట్లలో మీరు మెన్షన్ చేయాలి. మీరు గణేష్ మండపం యొక్క హైట్ ఎంత అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ మీరు గణేష్ ఎన్ని రోజులు ఉంచాలనుకుంటున్నారు, అది కూడా ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు ఉంచాలనుకుంటున్నారు అనేది మీరు మెన్షన్ చేయాలి. ఇక్కడ గణేష్ స్టార్టింగ్ డేట్ నుంచి 11 days 5 days మీరు ఎన్ని డేస్ ఉంచాలనుకుంటున్నారు అనేది డేట్స్ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ ఐడియల్ ఇన్స్టాలేషన్ అడ్రస్ వచ్చేసరికి మీరు గణేష్ ని ఎక్కడ పెట్టాలనుకుంటున్నారు, హౌస్ నెంబర్ ప్లస్ కాలనీ ప్లస్ విలేజ్ పిన్ కోడ్ మొత్తం క్లియర్ అడ్రస్ అనేది మనం మెన్షన్ చేయాలి. నెక్స్ట్ ల్యాండ్ ఓనర్ డీటెయిల్స్, ల్యాండ్ ఓనర్ నేమ్, ల్యాండ్ ఓనర్ మొబైల్ నెంబర్, ఓనర్ అడ్రస్, మీరు గణేష్ ని పెట్టిన పోలీస్ స్టేషన్ డివిజన్ అనేది మీకు ఎక్కడ వస్తుంది లైక్ చార్మినార్ మీరు ఎక్కడ పెడితే ఆ ఏరియా అనేది మీ ఏ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లోకి వస్తుంది అనేది మీరు ఇక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ ఇమ్మరేషన్ డీటెయిల్స్ అంటే నిమజ్జనం యొక్క డీటెయిల్స్, మీరు ఏ రోజు నిమజ్జనం చేయాలనుకుంటున్నారు ఆ డేట్ ని మెన్షన్ చేయాలి. నెక్స్ట్ టైమ్ ఆఫ్ ప్రొసెషన్ అంటే మీరు ఏ టైంలో మీరు స్టార్ట్ చేయాలనుకుంటున్నారు, అంటే మీరు గణేష్ మండపం నుంచి ఎప్పుడు స్టార్ట్ చేస్తారు ఆ టైంని ఏఎంఆ పిఎంఆ అనేది కూడా మీరు ఇక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ రూట్ ఎక్కడి నుంచి మీరు వెళ్ళాలనుకుంటున్నారు, నెక్స్ట్ ఇన్ కేస్ ఆ రూట్ కాకపోతే ఆల్టర్నేట్ రూట్ ఇంకోటి ఏమన్నా ఉంటే ఆ రూట్ ని కూడా మెన్షన్ చేయాలి. నెక్స్ట్ నిమజ్జనం యొక్క ప్లేస్ అంటే మీరు ఏ లేక్ లో గణేష్ ని నిమజ్జనం చేయాలనుకుంటున్నారు, లిస్ట్ లో ఉన్న ఏదైనా ఒక లేక్ లో మీరు నిమజ్జనం చేసుకోవచ్చు. నెక్స్ట్ క్యాప్చర్ ని ఎంటర్ చేసి ఈ డీటెయిల్స్ అన్ని ఒకసారి చెక్ చేసుకొని నెక్స్ట్ క్లిక్ చేయండి. నెక్స్ట్ స్టెప్ లో మనకి గణేష్ మండపం యొక్క ఆర్గనైజర్స్ అండ్ కమిటీ మెంబర్స్ డీటెయిల్స్ అనేది ఇక్కడ మనం మెన్షన్ చేయాలి. 5 members, ఆ 5 members నేమ్స్, ఏజ్, ఆక్యుపేషన్, మొబైల్ నెంబర్స్ అనేది ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయాలి. ఈ డీటెయిల్స్ పక్కా ఎంటర్ చేయాలి. నెక్స్ట్ నిమజ్జనానికి వాడే వెహికల్ డీటెయిల్స్ అంటే మీరు ఏ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ అంటే 2 vehicle 4 vehicle ఆర్ హెవీ వెహికల్ అనేది ఇక్కడ మెన్షన్ చేసి వెహికల్ రిజిస్ట్రేషన్ నెంబర్, వెహికల్ ఓనర్ నేమ్,
రిమైనింగ్ ఇంకా వెహికల్స్ ఏమైనా మీకు అవసరం పడితే ఆ వెహికల్స్ నేమ్స్ అనేటివి కూడా ఇక్కడ మెన్షన్ చేయాలి. మనము వెహికల్ని రెంట్కి తెచ్చుకుంటే ఆ వెహికల్ ఓనర్ లెటర్ని కూడా మనం ఇక్కడ అప్లోడ్ చేయాలి. అండ్ వెహికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ని కూడా మనం ఇక్కడ అప్లోడ్ చేయాలి. ఈ డీటెయిల్స్ అన్నీ ఓకే ఉన్నాయి అనుకున్న తర్వాతకి మీరు క్యాప్చర్ ఎంటర్ చేసి నెక్స్ట్ స్టెప్ని క్లిక్ చేయండి. ఆ మండపానికి ఎవరైతే కాపలాగా అంటే టేక్ కేర్గా ఎవరైతే ఉంటారో వాళ్ళ పేరు, ఏజ్, మొబైల్ నెంబర్ అనేటివి ఇక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసరికి నేమ్ అండ్ అడ్రస్ ఆఫ్ ద ఆర్గనైజర్స్ హూ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ప్రొసెషన్ అండ్ ఇమేషన్. అంటే ఊరేగింపు మరియు నిమజ్జనానికి ఎవరైతే రెస్పాన్సిబుల్గా ఉంటారో వాళ్ళ పేరు మరియు అడ్రస్, ఈ డీటెయిల్స్ అనేటివి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి కండిషన్స్. ఈ కండిషన్స్ ఉన్నాయా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ సీసీ కెమెరాస్ ఇన్స్టాల్ చేశారా, ఒకవేళ ఇన్స్టాల్ చేస్తే ఎన్ని సీసీ కెమెరాస్ ఇన్స్టాల్ చేశారనేది మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ పాయింట్లో మన గణేష్ని పెట్టిన ఆ ల్యాండ్ ఓనర్ నుంచి మనము పర్మిషన్ తీసుకున్నామా లేదా అనేది మనము ఇక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ స్టెప్లో ఎన్ఓసి ఆబ్టైన్డ్ ఫ్రమ్ ట్రాన్స్కో ఆఫ్ పవర్ కనెక్షన్స్. అంటే మీరు పవర్ కనెక్షన్ తీసుకోవడానికి కరెంట్ కనెక్షన్ కోసము మనము ట్రాన్స్కోట్ నుంచి ఎన్ఓసి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకున్నామా లేదా అనేది ఇక్కడ మనము మెన్షన్ చేయాలి. ఒకవేళ తీసుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా ఆ సర్టిఫికేట్ని అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ ఎలక్ట్రికల్ వైరింగ్ అండ్ రిమైనింగ్ కనెక్షన్స్ కోసము ఫిట్నెస్ సర్టిఫికేట్ని TGSPDCL నుంచి తీసుకున్నామా అనేది మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ స్టెప్లో మనము ఒకవేళ లౌడ్ స్పీకర్స్ని పెడితే అది ఎన్ని డేస్కి లౌడ్ స్పీకర్ని మనము పెడతామనేది కూడా మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇన్ కేస్ మాకొద్దు సౌండ్ పెట్టము అనుకుంటే నో పెట్టుకోవచ్చు. కల్చరల్ ప్రోగ్రామ్ ఏదైనా కండక్ట్ చేస్తే ఎన్ని రోజులు కండక్ట్ చేస్తున్నాం అనేది, ఏ రోజు నుంచి ఏ రోజు వరకు కండక్ట్ చేస్తున్నాం అనేది కూడా మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ ఈ డీటెయిల్స్ అన్నీ ఓకే ఉన్నాయి అనుకున్న తర్వాతకి మీరు ఈ ఇంపార్టెంట్ నోట్స్ని చదువుకొని సెకండ్ పాయింట్లో ఉన్న కండిషన్స్ ఫర్ ఇన్స్టాలేషన్ ఆఫ్ గణేష్ ఐడియల్, అంటే మనము గణేష్ విగ్రహానికి పెట్టడానికి కావాల్సిన కండిషన్స్ అన్నీ ఓకే ఉన్నాయి నా దగ్గర అని చెప్పి మనము సబ్మిట్ చేసుకోవాలి. సబ్మిట్ చేసుకున్న తర్వాతకి మనకి సక్సెస్ఫుల్లీ రిజిస్టర్డ్ అని ఇట్లా పేజ్ వస్తుంది. నెక్స్ట్ రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా మనకి ఇక్కడ వస్తుంది. ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ త్రూగా మనము అప్లికేషన్ని ప్రింట్ తీసుకొని ఆ ప్రింట్ తీసుకున్న అప్లికేషన్ని మీరు ఏ పోలీస్ స్టేషన్ కిందకైతే వస్తారో, అంటే గణేష్ అని పెట్టే ఏరియా ఏ పోలీస్ స్టేషన్ కిందకైతే వస్తుందో ఆ పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి మీరు సబ్మిట్ చేయాలి విత్ ఆల్ డాక్యుమెంట్స్. అంటే మీ వెహికల్ పర్మిషన్ లెటర్, మనము అప్లికేషన్లో మెన్షన్ చేసిన పర్సన్స్ ఆధార్ కార్డ్, వాళ్ళ డీటెయిల్స్. ప్లస్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే అవసరం ఉన్న వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.